ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈ రోజున 51వ రోజు డైట్ జర్నీ. ఈరోజు కూడా 1 మీలే చేస్తున్నాను. ఈ 3 రోజుల నుంచి నాకు కుదరక నేను వీడియో అప్లోడ్ చేయలేదండి. ఈరోజు నా 1 మీల్లో వచ్చి ఎగ్ కట్లెట్ చేసుకుంటున్నాను, అదొకసారి చూపిస్తాను. నేను 1 మీల్లో కంటిన్యూ అవుతున్నాను కదండి, అందుకనే అంత ఫాస్ట్గా రిజల్ట్ లేదు. అదే లిక్విడ్ డైట్ చేస్తాను అనుకోండి, కేజీలు తగ్గిపోతాం. 1 మీల్లో ఆల్రెడీ తగ్గాల్సినంత తగ్గాం కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది. ఎలా వేసుకున్నా కూడా ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్కి మించి తగ్గడం ఉండదు రోజుకి. అందుకే నేను వెయిట్ కూడా పెద్ద చెక్ చేసుకోవట్లేదు. చూద్దాం, రేపు ఎల్లుండి వెయిట్ చెక్ చేసి. నేను కూడా రోజు చెక్ చేస్తే 200 గ్రామ్స్కి పెద్ద బోర్ అనిపిస్తుంది కదా, అందుకని 3-4 డేస్కి ఒకసారి వెయిట్ చెక్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ రోజున 1 మీల్లో ఎగ్ పన్నీర్ కట్లెట్ చేసుకున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక 2 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటున్నానండి. బాయిల్ చేసి పెట్టుకున్నాక చల్లారాక వాటిని తురిమేసి ఇలా పెట్టాను. తర్వాత పన్నీర్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నాను. పన్నీర్ తురుము, కొత్తిమీర, బాదం పొడి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవి రెడీ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ కూడా కలిపేసుకొని మెత్తగా కలిపేసుకోండి చేత్తో, స్పూన్తో కాదు. ముందు ఎగ్ వేసాను, తర్వాత పన్నీర్ వేసాను, తర్వాత వచ్చి కొత్తిమీర, బాదం పౌడర్, మీరు కావాలంటే నట్స్ ఇంకేమైనా కూడా వాడుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియా జీరా పౌడర్ కలిపింది, గరం మసాలా మనం చేసుకుంటాం కదా అదనమాట. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోండి, మిక్స్ అయ్యేలాగా కలుపుకొని చేతులు తడి చేసుకుంటూ ఇలా కట్లెట్స్ లాగా చేత్తో ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ఇలా రెడీ చేసుకున్నాను. 2 ఎగ్స్కి ఇన్ని అనమాట. తర్వాత అట్ల పెనం పెట్టేసుకొని ఒక 20 గ్రాముల నెయ్యి వేసాను. నెయ్యి అంతా ఇలా పక్కకు వచ్చేస్తుంది కదా, ఆ చివర్లో ఈ కట్లెట్స్ తీసుకెళ్ళి పెట్టేసి కాల్చుకోండి, సరిపోతుంది. ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయినాయి, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎగ్ కట్లెట్ ఎలా చేసుకోవాలి అని. రోజు ఉడకబెట్టిన కోడిగుడ్లు తినాలన్నా, జస్ట్ ఆమ్లెట్ల రూపంలో తినాలన్నా బోర్ కదా, ఇలా చేసుకుంటే కొంచెం ఇష్టంగా తినగలుగుతాం. ఈవినింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.